తదుపరి రాశి సింహరాశి. 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరంలో సంవత్సరం ప్రారంభం నుంచే విశ్వావసు నామ సంవత్సరం శనైశ్వరుడు సప్తమ స్థితి నుంచి అష్టమ స్థితిలోకి వస్తున్నారు. అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మే 16 వరకు అష్టమంలో ఉన్న రాహు, అష్టమంలోకి శనైశ్వరుని యొక్క ప్రభావం, అష్టమ శని రాహుల ప్రభావం సింహరాశి వారు ఎదుర్కొనేటువంటి అవకాశం. ఏమిటి ఎదుర్కొంటాం? ప్రతి వ్యవహారంలో కొంత తిరస్కరణ పద్ధతి కానీ, వ్యతిరేక ఫలాలు అందటం కానీ, అనవసర ఆకస్మిక సమస్యలు పొందటం కానీ మనం జరగకుండా జాగ్రత్తలు పాటించండి. మొదటి 2 మాసాలు అంటే ఏప్రిల్, మే. అష్టమ శని రాహుల ప్రభావం వల్ల సింహరాశి వారు ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయటం, ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అష్టమ రాహు శనైశ్వరుడు ప్రభావం వల్ల కొద్దిపాటి ఇన్ఫెక్షన్స్ కానీ, అనారోగ్య సూచనలు కానీ, కుటుంబ విషయాల్లో ఖర్చు కానీ, కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం కానీ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అందులో ఈ సంవత్సరం మార్చి 29, 30 తారీఖులు 6 గ్రహాలు అష్టమ స్థితిలోకి కూడుకోవటం అంటే షష్టగ్రహ కూటమి ప్రభావం సింహరాశి వారికి ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తుంది. అంటే ఇది అవకాశమే కానీ ఖచ్చితంగా జరుగుతుందా? ఒక విధంగా మీనరాశిలోకి 6 గ్రహాల కూటమి ప్రభావం కొంత సింహరాశి వారికి పెద్ద వ్యవహారాలు చేసేవారు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, దేశ రాజకీయ పురోభివృద్ధిని సాధించుకునేటువంటి వ్యవహారాలు, ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానాలు, నిర్ణయాలు తీసుకునేవారు, కోర్టు వ్యవహారాల్లో చివరి వరకు పోరాడి విజయం సాధించుకునేటువంటి వారికి ఒకంత మార్పులు కలిగేటువంటి అవకాశం, అంటే ప్రతికూల పరిస్థితుల్ని సింహరాశి వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి మనం ఉపశమనంగా ఏం చేయొచ్చు? అష్టమంలో 6 గ్రహాల ప్రభావం, అష్టమ శని రాహుల ప్రభావం సింహరాశి వారు బయటపడటం కోసం ఈ 2 మాసాలు అంటే ఏప్రిల్, మే తప్ప మిగతా సంవత్సరం మొత్తం కూడా మే 16 నుంచి లాభస్థిత గురుబలంతో సింహరాశి వారు ఒకంత అన్ని రకాల సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. అంటే ఈ 2 మాసాలు తగిన శ్రద్ధ పాటిస్తే సింహరాశి వారికి సరిపోతుంది. అలాగనే జూన్ నుంచి కూడా లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో అనుకూల పరిస్థితులు కలుగుతాయి. విద్యారంగాల్లో ఉండేవారు, విదేశీ ఉద్యోగాలు, H1B వీసాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఇప్పటికే ఒకంత ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి ఈ జూన్ నుంచి పురోభివృద్ధి కోసం ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహార్థులకు వివాహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఈ 2 నెలల్లోనే మన అవకాశాలను చేజార్చుకోవటం, అనవసర ప్రలోభాల్లో పడటం, అనవసరమైన నష్టాలు చేకూర్చుకోవటం జరగకుండా దైవబలంతో, గ్రహశాంతి వల్ల ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి పురోభివృద్ధిని సాధించుకోవటం కోసం దైవ బలాన్ని పొందడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ సంవత్సరం 2025 వ్యవసాయదారులకు మొదటి 6 మాసాల కన్నా తర్వాత 6 మాసాలు అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. చక్కటి ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. సంతానార్థులు శుభవార్తలు వింటారు. అన్నదమ్ముల విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మన మీద ఉన్న భ్రమలన్నీ తొలగిపోయి బంధువులు, మధ్యవర్తుల విషయాల్లో, స్నేహితుల విషయాల్లో మీ మాట మీద నమ్మకం పెరగడానికి ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి కొద్దిగా పురోభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటువంటి వారికి కూడా మొదటి 2-3 మాసాల్లో చాలా చాకచక్యంతో అనవసర వ్యవహారాలు పెట్టుకోకుండా, అనవసర నిర్ణయాలు తీసుకోకుండా, మధ్యవర్తులు నమ్మి డబ్బులు ఇస్తామని, ఇంకా ఏదో మంచి జరుగుతుందని ప్రలోభాల్లో గురై మోసపోకుండా జాగ్రత్తలు పాటించండి. అయితే ఈ రాశి వారికి వివాహార్థులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. గృహ నిర్మాణాల్లో పూర్తి స్థాయిలో సానుకూలంగా, గృహ నిర్మాణాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. రుణ బాధలు పెరుగుతాయి. ఖర్చులు అధికమైనటువంటి అవకాశం కలుగుతుంది. ధన సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఒకంత మొదటి 6 మాసాల కన్నా తర్వాత 6 మాసాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి మొదటి 6 మాసాలు జాగ్రత్తలు పాటించండి. సినీ కళారంగాల వారు, కార్మికులు, కర్షకులకు కూడా మొదటి 6 మాసాలు శ్రమకాలం పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అలాగనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. భాగ్యస్థిత
స్థితి వల్ల అంటే ఫైనాన్షియల్ రంగాల్లో అంటే ఫైనాన్స్ లిటిగేషన్ రంగాలు కానీ షేర్ మార్కెట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు మీ ఉత్సాహాన్ని అత్యధికంగా పొందటం అంటే ఏమీ పర్వాలేదని ఎవరో మాట నమ్మటం మధ్యవర్తుల యొక్క ప్రలోభాలకు గురి కావటం వల్ల ఆర్థిక నష్టాలు పొందకుండా శ్రద్ధ పాటించండి. వృత్తి వ్యాపారంలో లాభస్థితి అనుకూలంగా ఉంది, శ్రమకు దగ్గర ఫలితాలు పొందుతారు. కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా చక్కగా శనైశ్వరుడి యొక్క ఆరాధన చేయడం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. మొదటి 6 మాసాల్లో నవగ్రహాల్లో శనైశ్వరుని ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం, నలుపు మీద ఇన్వెస్ట్మెంట్సు, ఐరన్ మీద, ఆయిల్ మీద, కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కానీ, నల్ల నువ్వులు కానీ, మినువులు కానీ, అపరధాన్యాలు కానీ వ్యాపారం చేసేటువంటి వారు మొదటి 6 మాసాలు శ్రద్ధ పాటించండి. తర్వాత 6 మాసాలు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ప్రతి వ్యవహారంలో పురోభివృద్ధి సాధిస్తారు. గతంలో జరిగిన నష్టాలను పూడ్చుకునేటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. దైవబలం అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసిన తప్పిదాలు, మనం జరిగిన నష్టాలన్నీ కూడా మనం మళ్ళీ రిపీట్ కాకుండా అంటే మళ్ళీ అటువంటి నష్టం జరగకుండా మీరు శ్రద్ధ తీసుకోవడానికి మంచి అవకాశాలు పొందుతారు సింహరాశి వారు. ఇక ఈ సంవత్సరంలో ప్రతి వ్యవహారంలో సింహరాశి వారు ఒకంత మధ్యమైన ఫలితాలతో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి చక్కగా దుర్గా సప్తశ్లోకి ప్రతిరోజు చదువుకోవటం, శనైశ్వరుడికి అభిషేకం, మరి అలాగే కోనపింగళ స్తోత్రాన్ని, పిప్పలాదకృత కోనపింగళ స్తోత్రాన్ని ప్రతి శనివారం చదువుకోవటం, నల్లబత్తితో దీపం పెట్టడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం, వివాహార్థులకు వివాహం అవుతుంది. ఉద్యోగస్తులకు అతి కష్టం మీద ఉద్యోగ అభివృద్ధిని పొందడం అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ మార్పులు చేర్పులు కోరుకునేవారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవారు అనవసర ప్రలోభాలకు గురై ఉద్యోగ మార్పులు కోరుకోకండి. మొదటి 6 మాసాలు ఆగి ఆగస్టు తర్వాత నుంచి మీరు ప్రతి పనిలో కూడా చక్కటి పురోభివృద్ధి సాధించుకునేటువంటి అవకాశాలు సింహరాశి వారికి కనిపించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు.